నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. సనత్ నగర్లో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి 9 సంవత్సరాల్లో జరిగిందన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని సోలిపూర్ గ్రామ శివారులో బైపాస్ వై జంక్షన్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై బొలెరో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకొకరు ఉస్మానియాకు తరలిస్తుండగా మృతి చెందారు. కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థిని లాస్య నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆమెకు ఎంజీఎంలో రహస్యంగా చికిత్స అందిస్తున్నారు. ప్రీతి ఘటన మరవక ముందే మరో ఘటనతో విద్యార్థుల్లో కలవరం రేగింది. మైగ్రెయిన్తో టాబ్లెట్స్ వేసుకుందని కేఎంసీ అధికారులు అంటున్నారు. ఎంజీఆర్ ఐఎస్యూలో చికిత్స అందిస్తున్నారు. హయత్ నగర్లో హిజాబ్ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో హయత్ నగర్ జీ స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదైంది. హిజాబ్ ధరించి వచ్చిందంటూ ఒక 10వ తరగతి అమ్మాయిని స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపింది. బాధిత విద్యార్థిని హయత్ నగర్ కోర్టు న్యాయమూర్తి కూతురు, విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ నియోజకవర్గ నాయకుడు ఎంఎస్ఆర్ మనవడు మేనేని రోహిత్ రావు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చీకటి ఒప్పందాలపై తడిబట్టలతో మహాశక్తి దేవాలయంలో ప్రమాణం చేస్తానని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మహాశక్తి దేవాలయానికి బయలుదేరుతున్నారన్న సమాచారంతో పోలీసులు రోహిత్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం 4.5 కోట్ల రూపాయలతో నిర్మించిన గౌతమ్ రెడ్డి మున్సిపల్ బస్ స్టాండ్ను రాష్ట్ర మంత్రులు స్థానిక ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. మేకపాటి విక్రమ్ రెడ్డి సొంత నిధులు వెచ్చించి ఈ బస్టాండ్ నిర్మించిన విషయం తెలిసిందే. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసిన తన అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం ఈ బస్టాండ్ నిర్మించామని మేకపాటి కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిలమత్తూరు మండలం పాత చామలపల్లికి చెందిన మధు ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. శంకర్ రెడ్డి, డ్రైవర్ ఆనంద్ నాయక్కి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య మరోసారి వివాదం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ఒక్కో వర్గంపై మరో వర్గం ప్రతి సవాలు విసురుకున్నారు. దీంతో స్థానిక పేరాల సెంటర్లో ఆమంచి వర్గీయుడు 31వ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందంపై కరణం వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 రోజుల పాటు జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కుర్బానీ సెంటర్లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో ఎగువ మానేరు ప్రాజెక్టును మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఎగువ మానేరు ప్రాజెక్టుని పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు పలువురు ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేపై బీజేపీ నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మతి భ్రమించినట్లుందని అన్నారు. విజయశాంతితో చర్చలంటూ లీకేజీలు ఇస్తూ అవాస్తవాలు మాట్లాడుతూ పిచ్చివాగుడు వాగుతున్నాడని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక రాష్ట్రంలోని కార్కుల వద్ద ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శృంగేరి పీఠాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా మంగళూరు సమీపంలో ముడూరు నల్లూరు క్రాస్ వద్ద ఎమ్మెల్యే కారు టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో బెల్ట్ షాప్పై మహిళలు దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బెల్ట్ షాప్పై దాడి జరిపి మద్యం సీసాలు ధ్వంసం చేశారు. పట్టణంలోని పాలచెట్టు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రామిళ్ల రాధిక స్థానిక మహిళలతో కలిసి బెల్ట్ షాపులపై విరుచుకుపడ్డారు. పూటకొక మాట చెప్తూ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ అన్నారు. బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో సుమారు 110 కోట్ల ఎస్ఎన్డిపి పనులు జరగడం లేదని ఉప్పల్ బస్ డిపో ఎదురుగా నిరసన దీక్ష చేపట్టారు. లబ్ధిదారులకు అన్ని పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సూచించారు. గాజువాకలో ఆయన వైఎస్ఆర్ సురక్ష ద్వారా అధికారులు, వాలంటీర్లు, సచివాలయం గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవాలని అన్నారు. ఏపీలో వైసీపీ పని పూర్తిగా అయిపోయిందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు.
నర్సారావుపేట టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై రోజురోజుకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుందని, రాష్ట్రం యొక్క పరువును దేశంలోనే అతి హీనమైనదిగా మార్చారని అన్నారు. పవన్ కళ్యాణ్పై రెండో లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య మొదటి లేఖ రాసినప్పుడే జన సైనికులు ఆలో చెంప ఇటో చెంప రెండు చెంపలు వాయించారని, అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కాపుల కోసం ఏం చేశాడంటూ ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న చైర్పర్సన్ పద్మశ్రీకి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి విశిష్ట పూజలు జరిపారు.